యాదగిరిగుట్టలో డ్రగ్స్ తయారీ కలకలం సృష్టించింది. రామాజీపేట యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా భువనగిరి మండలం గూడూరు టోల్ గేట్ వద్ద పోలీసులకు డ్రగ్స్ ముఠా సభ్యులు పట్టుపట్టారు. గత కొంతకాలంగా ఎఫ్ట్రవిన్ తయారు చేస్తున్నట్టుగా సమాచారం. యాదగిరిగుట్ట కేంద్రంగా తయారు చేస్తున్న డ్రగ్స్ ను హైదరాబాద్, ముంబై తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. తెలంగాణలోని ఒక్కసారిగా డ్రగ్స్ మాఫియా చెలరేగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తున్నట్లయితే హైదరాబాద్ కు ప్రధానంగా జాతీయ రహదారులు విజయవాడ, హైదరాబాద్, వరంగల్ కు సంబంధించినటువంటి ప్రధాన రహదారుల గుండా చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తున్న క్రమంలోని గూడూరు చెక్ పోస్ట్ దగ్గర నిన్న సాయంత్రం జరిగినటువంటి ఒక చెకింగ్ లోని డీసీపీ యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ ఆధ్వర్యంలో స్పెషల్ జోన్ వాళ్ళు తనిఖీ చేస్తున్న క్రమంలోని శనివారం సాయంత్రం జరిగిన డ్రగ్స్ లోని అక్కడ ఒక మూటా దొరకడం జరిగింది. అదే మూటా ఇంట్రాగేషన్ లో చూసినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంజినాపురం గ్రామం సమీపంలో ఉన్నటువంటి ఫార్మాసిటికల్ కంపెనీ, మూతబడినటువంటి ఫార్మాసిటికల్ కంపెనీలోని ప్రధానంగా ఇక్కడ టార్గెట్ గా చేసుకొని వివిధ రాష్ట్రాలకు హైదరాబాద్, విజయవాడ హైవే కావచ్చు, టోల్ గేట్ల వద్ద, హైదరాబాద్, వరంగల్ సంబంధించినటువంటి టోల్ గేట్ల వద్ద ప్రధానంగా ఈ మాఫియా ఒక డస్ట్బిన్ తయారు చేస్తామని చెప్తూ అక్కడ కంపెనీల నుండి జరుగుతున్నటువంటి అనేక మాఫియాలను మూటగా చేసుకొని ఇక్కడ జరగడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కావడంతో అక్కడికి వచ్చే భక్తులు పెద్దగా ఒక నివాస స్థలంగా ఉండకపోవడం, దీనికి సంబంధించినటువంటి సంచార వస్తున్నటువంటి టూరిస్టులు వస్తారు కానీ స్థిరంగా ఉండి ఇక్కడ ప్రాంతాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కానీ ఎవరు కేంద్రీకరించడం అనేది ఇవి అర్థంగా చేసుకొని చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే 24 కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ ద్రవ్యం, మారక ద్రవ్యాలు, ఏదైతే డ్రగ్స్, నిషేధిత డ్రగ్స్ ని సప్లై చేస్తున్నటువంటి 8 మంది సభ్యులను కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. అందులోని 3 వ్యక్తులు మాత్రమే అందుబాటులోకి వచ్చారు. మిగతా 6 ప్రయాణంలో ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే భువనగిరి డీసీపీ రాజేంద్ర చంద్ర ఇప్పటికే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇదే విషయాన్ని చూసినట్లయితే తెలంగాణలోని విశాఖ, తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి హైదరాబాద్ కేంద్రంగా విశాఖ నుంచి వస్తున్నటువంటి అనేక మార్లు తనిఖీల్లోని వద్దంగి టోల్ ప్లాజా వద్ద డ్రగ్స్ ముఠా పట్టుకున్నారు. ఇదే విజయవాడ, వరంగల్ కావచ్చు, విజయవాడ టు సంబంధించినటువంటి హైదరాబాద్ హైవే మీద కూడా చెక్ పోస్టులలో ప్రధానంగా తెలుస్తుంది. ఈ మూటాకు ప్రత్యేకించి విజయనగరం నుంచి వచ్చే మారక ద్రవ్యాలను ఇక్కడ ఒక పారిశ్రామిక కేంద్రాలను అడ్డగా పెట్టుకొని చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అనేకంగా తనిఖీలు చేస్తున్న క్రమంలో కూడా వరంగల్ జాతీయ రహదారి మీద కూడా పద్దంగి టోల్ గేట్ కాకుండా జరుగుతున్నటువంటి ఈ టోల్ గేట్ల వద్ద ప్రధానంగా వాళ్ళు కూడలిలో మార్పులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిఘా ఏర్పాటు చేసింది పోలీసు సంబంధించినటువంటి సీసీ కెమెరాల ద్వారా చేస్తున్నటువంటి విషయాల్ని ఇప్పటికప్పుడు గుట్టురట్టు చేసినటువంటి భువనగిరి డీసీపీ పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఇలాంటి సంబంధించిన డ్రగ్స్ మూట ఏదైతే తెలంగాణలోని నిషేధించబడినటువంటి డ్రగ్స్ సంబంధించినటువంటి మాఫియాను కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసు నిఘా ఆధ్వర్యంలోని తెలంగాణలో ఎక్కడ అయితే డ్రగ్స్ మూట ఉందో దాన్ని చాకచక్యంగా పట్టుకొని పోలీసులు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూడాలని కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం తెలంగాణ. థ్యాంక్ యూ శ్రీనివాస్.